చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే అమాంతం పెరిగిపోయాయి ఈ ట్రైలర్ చూసిన తర్వాత. యాక్షన్, క్లాస్, మాస్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఏదైనా రాసి పెట్టుకోండి, అన్నీ కూడా రంగబలి చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనేదైతే అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మీడియా మిత్రులందరికీ కూడా దెస్ అన్ ఇంటరాక్షన్ ఆప్షన్ అండి. సో మీరందరూ కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు. సినిమాకి సంబంధించి మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే కూడా మూవీ టీంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. కాబట్టి ముందుగా వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం. ఇవాళ మన ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి గారు ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి ఇవాళ విజయ్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఎప్పుడు తప్పించుకుంటారు విజయ్ గారు, బట్ ఇవాళ మాత్రం వదిలేదు లాస్ట్ టైం లాగా. బట్ విజయ్ గారు టు ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ us ఆన్ ద డయస్. ఆల్ రైట్, అండ్ ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ యుక్తి తరేజా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో ఇప్పుడే తెలుగు సినిమాలోకి అడుగు పెడుతున్నారు. ఇక్కడి నుంచి సూపర్ డూపర్ హిట్స్ చాలా చాలా అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రిక్వెస్టింగ్ యుక్తి టు జాయిన్ us ఆన్ ద డయస్. అండ్ ఫస్ట్ మన డైరెక్టర్ పవన్ గారు ఫుల్ సూపర్ డూపర్ సెన్సేషనల్గా ఆయన జర్నీ కొనసాగుతుంది ప్రస్తుతానికి. సో ఈ సినిమాతో అంతే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద డయస్ ప్లీజ్. అండ్ నాగశౌర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. చూడ్డానికి క్లాస్, డైలాగ్స్ లో మాస్ చాలా చాలా కనిపిస్తుంది సినిమాలో. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చాలా ప్రామిసింగ్ గా కూడా ఉంది కదా. ఐ నో. కొంచెం ముందుకు రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ ఫర్ గ్రూప్ పిక్చర్. ఆల్ రైట్, సో యుక్తి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో చాలా చక్కగా కనిపిస్తున్నారు ట్రైలర్లో. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అండ్ మీ ఫీలింగ్స్ అబౌట్ ద ఫిల్మ్ ఏం చెప్పాలనుకుంటున్నారు మా అందరికి? ఫస్ట్లీ అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ, టు బి వెరీ ఆనెస్ట్. అండ్ మా సినిమాని సపోర్ట్ ఎలాగా చేస్తారు అని అనుకుంటున్నా. అండ్ I just hope everybody likes it. I love the trailer myself, but I just can't wait for 7 July. Are you watching it for the first time, Ivala? Yeah, I also watched it for the first time. He wanted to surprise me. Oh. How was the surprise then? It was very good. ఓకే, అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ఫస్ట్ సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఎలా చేస్తారు ఏంటి అని. హౌ వాజ్ దాట్ ఫీలింగ్ ఫర్ యూ అండ్ మీ నుంచి మేమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమాలో? It was very overwhelming, to be very honest. I was sitting there at the last seat with my director and hero. It was just very overwhelming to watch my first trailer like this. And yeah, I can't express more right now. ఆల్ రైట్, a lot in store అనమాట. అవన్నిటి కోసం మీరు 7th వరకు వెయిట్ చేయాల్సిందే. నా యా, పవన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. జూలై 7th రిలీజ్ అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శౌర్య గారు అండ్ సుధాకర్ గారికి ఐఎమ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. కాదు, మైక్ అక్కడ పెట్టాలని ఉంది, మళ్ళీ చెప్పరా డైలాగ్ శౌర్య గారు? మళ్ళీ అంతేనా? షార్ట్ అండ్ స్వీట్ అంటే ఇంత షార్ట్ అండ్ స్వీటా? అయ్యో,
షార్ట్ అండ్ స్వీట్ అనలేదండి, పవన్ గారిని మాట్లాడమన్నాం అంతే, బట్ అంతే షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడేశారు. అండ్ నౌ ఇట్స్ శౌర్యాస్ టర్న్. శౌర్య గారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ నన్ను ఇష్టపడే వాళ్ళకి, నా సినిమాలు ఇష్టపడే వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉంది ట్రైలర్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ కాన్ఫిడెంట్, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అండ్ మంచి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా తీశారు. థ్యాంక్స్ పవన్, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ మీన్ ఇట్. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి, మా హీరోయిన్ యుక్తి. షీ హాజ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఈ సినిమాలో చాలా చాలా బాగుంటాం, ఇద్దరు పేరు చాలా బాగుంటుంది. అండ్ ట్రైలర్ చూసాక ఇంకేం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. సో మీ క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆల్ రైట్. సో మీరు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను శౌర్య గారే చెప్పేశారు కాబట్టి మైక్ ఇప్పుడు మీ దగ్గరికి పాస్ చేస్తామండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే యూ కెన్ కమ్ అప్ విత్ యువర్ క్వశ్చన్స్. సో యా, ఫస్ట్ మైక్ ఓకే మీ దగ్గర, రైట్. ఆయన సార్ గారు అండి ఇక్కడ. హాయ్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఏమంటే మా డైరెక్టర్ గారు ఒక థీమ్తో వచ్చారు బేసిక్లీ. సో ఇది ఏంటంటే ఒక సినిమాని ఇది ఎలా చూడాలి అని ఆడియన్స్ని ప్రిపేర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మా డైరెక్టర్ ఫస్ట్ నుంచి ప్రతి టైటిల్ వేసినప్పుడు ప్రతి ఒక్కరి పేరు పక్కన ఊరు పేరు పెట్టాడు. సో తెలివిగా నేటివిటీ ఒక ఊరు గుర్తురావడం అన్నీ మంచి పని జరిగింది. సో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన హైదరాబాద్లో చాలా మంచి స్టేజ్లో ఉన్నాం మనం అందరం. సో మనం మాట్లాడే ముందు మీ సెంటర్, మేము సెంటర్ కాదు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఆ ఊర్లో సెంటర్ ఏది ఫేమస్, దాన్ని మీకు కావాల్సిన క్వశ్చన్ అడగండి, మేము ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు నారాయణ అండి, నేను భానుగుడి సెంటర్ నుంచి వచ్చాను. ఓకే అండి. ఐడియా ఉంటుంది భానుగుడి సెంటర్ అంటే? కాకినాడ. కాకినాడ భానుగుడి సెంటర్. ఓకే. నాగు సార్ గారు ఏంటి క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చారా? మెడలో చైన్ కనబడతలేదు. అది గోల్డ్ కదండి, అందుకే ఇచ్చాను. ఓకే, అలా ఏం లేదు. బట్ మ్యాక్సిమం చూస్తే సినిమాల క్యారెక్టరు నాకు చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి గోల్డ్ వేసుకునేవాను కాదు. బట్ ఈ ఒక్కటి మాత్రం డైరెక్టర్ దగ్గర నుంచి ఫాలో అయ్యాను అనమాట. డైరెక్టర్కి చైన్స్ అంటే బాగా ఇష్టం. సో అది నాతో వేయించాడు అక్కడికి. సో మీ సంతోషమే మా సంతోషం, కానీ మీ సంతోషాన్ని చూడడం ఇష్టపడని కొంతమంది అగాధం లాంటి క్యారెక్టర్లు. ప్రతి ఒక్కరికి అలాంటి ఫ్రెండ్ ఉంటాడండి, కానీ మంచి ఫ్రెండే. మనకు మంచి జరిగితే ఒప్పుకోలేడు, కానీ పక్కనే ఉంటాడు. ఆయన దూరంగా పంపించడం, దగ్గరగా ఉంచుకోలేం. అలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉంటాడు. సో అది అందరు కనెక్ట్ అవుతారు సినిమాలో. సో పవన్ గారు, సో మీ పేరునే క్యారెక్టర్కి పవన్ అని పెట్టారండి. హీరో పేరు శౌర్య అండి. శౌర్య. ఓకే. పవన్ గారు కొన్ని అదే ఒక బయట ఇది ఉంది, రంగబలి అంటే 2 బ్లాక్ బస్టర్ సినిమాల ఆరంభం అంతం తీసుకుని మీరు సినిమా పేరు పెట్టారని. కదండి, అది అలా కలిసి వచ్చిందండి యాక్చువల్లీ. అంటే సినిమాలో రంగబలి అనేది ఒక సెంటర్ నేమ్ అండి. సో ఈ కథకి అంతకుమించి గ్రేట్ టైటిల్ దొరకదు. సో అనుకోకుండా ఏంటంటే క్యాజువల్ మేము డిస్కషన్లో ఉన్నప్పుడు అన్న ఇలా రంగస్థలంలో సో ఇది కూడా ఒక మంచి పాజిటివిటీ తీసుకొచ్చింది. గుడ్ సార్. హలో సార్, చెప్పండి సార్, ఎలా ఉన్నారు గారు? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సెంటర్ పేరు, ఊరు పేరు? మా ఊరు పేరు ఆచంట్ అండి. ఆచంట్లో బస్ స్టాండ్ సెంటర్ అని ఫేమస్. ఓకే సార్, క్వశ్చన్ చెప్పండి సార్. ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడేటప్పుడు ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ చెప్పినట్టుగా తీసాడు అన్నారు. ఏంటా కథ? ఫస్ట్ టైం కదండి, చాలా రోజుల తర్వాత. ఏంటా కథ? అదే స్టేట్మెంట్ వెనకాల కదా, నాకు ఆ కథ వద్దు. స్టేట్మెంట్ ముందు కథ అందరికి తెలిసిందే. నేను తీసిన సినిమాలు జనాలు కొన్ని నచ్చలేదు, అది ఆడలేదు. వెరీ ఫ్రాంక్, ఇంక దాచుకోవడం ఎందుకు అయ్యి. సో కొన్నిసార్లు చెప్పినట్టు తీయలేదు, అది వాళ్ళ తప్పును కూడా చెప్పలేదు. కొన్నిసార్లు జరగవు అది. సో ఎందుకు జరగవంటే ఒక్కొక్కసారి మన నడిచిన కాలే మన కాలు తగిలి మనమే పడిపోతాం. అంటే మాత్రం మన నడక రాదన్న, ఒక్కొక్కసారి తప్పులు జరుగుతూ ఉంటాయి. అండ్ చెప్పింది తీసాను. ఫస్ట్ దీన్ని మెచ్చుకున్నాను, దాన్ని మెచ్చుకోండి. నేను ఎవరిని తిట్టలేదు, తిట్టాను మాత్రం పోర్ట్రేట్ చేయకండి. థ్యాంక్ యూ. పవన్ గారు, ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేసేటప్పుడు చాలా ఇంప్రెసివ్ టైటిల్. మనం గోదావరి జిల్లా ముందు, ఇప్పుడే శౌర్య గారు కూడా ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు చాలా బాగుంది అనిపించింది టైటిల్. బట్ ఏంటంటే మేమందరం ఏంటంటే ఒక పీరియడ్ సినిమాను రంగబలి అంటే కొంచెం చాలా డిఫరెంట్గా
ఎక్స్పెక్ట్ చేసాం. బట్ దాని కంప్లీట్ కాంట్రాస్ట్గా టేజర్ వదిలేరు, ఇప్పుడు ట్రైలర్ కూడా. అంటే డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తున్నాను అని ఏమనిపించలేదా ట్రైలర్ అదే టైటిల్ పెట్టేటప్పుడు? అంటే టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉందని మనం పెట్టాం కదండి, కథకి ఏది సెట్ అవుతుంది అది పెడతాం కదా. అంటే ట్రైలర్ టైటిల్ అనేది కొంచెం కథకి ఏంటి అనేది కొంచెం చెప్పాలి కదా. అది సెంటర్ అనేది ఇప్పుడు రంగబలి సెంటర్ అనేది నా కథలో ఒక సెంటర్ పేరండి. సో నాకు సెంటర్ చుట్టూ జరిగే కథ అనమాట అది. సో నాకు ఇది వర్తి అనిపించింది టైటిల్. ఓకే. డైరెక్టర్ గారు, ఎస్ సార్. నా పేరు నాగేంద్ర కుమార్ అండి. Hi, sir. మాది విజయనగరం కోట సెంటర్, మహారాజా కోట సెంటర్ చాలా పాపులర్ అక్కడ విజయనగరంలో. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు సినిమా. అవును సార్. అండ్ నాగశౌర్య ఆల్మోస్ట్ కొన్ని సినిమాలు ఓల్డ్, కొన్ని సినిమాలు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు తనకి 100% ఒక సూపర్ హిట్ కావలసిన ఆవశ్యకతలో ఉన్నాడు. ఆర్ యూ షూర్ దట్ యూ కెన్ గివ్ హిమ్ ఎ సూపర్ హిట్ విత్ దిస్ ఫిల్మ్? ఆవశ్యకత అంటే లేదంటారా? అంటే హీఈస్ ఆల్రెడీ ప్రూవెన్ అండి. ఐ నీడ్ టు ప్రూవ్. నో ఆయనకి కూడా అవసరం కాదని చెప్పానండి. 10 హిట్లు వచ్చినా ఏ హీరోకైనా 11th మళ్ళీ హిట్టే కావాలని కోరుకుంటారండి. 100%. 10 కాదు 100 హిట్లు వచ్చినా 101 మళ్ళీ హిట్ హిట్టే కావాలి. కావాలనుకుంటారు. హిట్ కానీ వద్దు. ఇప్పుడున్నది నేను ఏమడిగానో క్వశ్చన్, ఐ డోంట్ వాంట్ టు ఎలాబొరేట్ ఆన్ దట్. యా. కానీ డైరెక్టర్గా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఏ పాయింట్ మీద నిన్ను ఇంప్రెస్ చేసాడు? వినగానే అంత కథ చెప్పినట్టుగా తీసాడు, ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఈ హ్యాస్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ విత్ ఆల్ ద గట్స్. ఎంతవరకు? ఎస్. ఒకసారి నువ్వు ఓపెన్ ఎట్లా మరి? లేకపోతే ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే మీరు ఏదో ఒకటి ఓపెన్గా బోల్డ్గా మాట్లాడాలి కదా. ప్రెషర్ ఏదైనా వైరల్ అయ్యేంత వరకు వదిలిపెట్టే సమస్య లేదనమాట. నువ్వు చేసే వైరల్ ఫస్ట్. అంటే గట్స్ కావాలంటే అంటే పర్టికులర్ జిమ్ ఏమైనా ఉందండి వెళ్ళాలంటే? జిమ్ సినిమా ఇండస్ట్రీనండి. జిమ్ సినిమా ఇండస్ట్రీయే. అంటే ఇక్కడ గట్స్ కన్నా ఒక ప్రాపర్ స్టోరీ, గట్స్ ఇన్ ది పాజిటివ్ సెన్స్ లో తీసుకోండి. మీరు ఇంత కష్టపడి చేశారు సినిమా. అవును సార్. హౌ ఫార్ యు ఆర్ షూర్ ఆఫ్ యువర్ సక్సెస్ అన్న దాని మీద నేను అడుగుతున్నా. ఐ మీన్ మీ విజయం పట్ల మీరు ఎంతవరకు మక్కువగా ఉన్నారు, ఎక్కువ నమ్మకంతో ఉన్నారు? ఫస్ట్ థింగ్ సినిమా పరంగా వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండి. అంటే ఒక చాలా మంచి సినిమా చేశాం, చాలా బాగా నచ్చుద్దని అనుకున్నాను. అంటే ఏ ఎలిమెంట్స్ మీరు దాన్ని క్యాప్చర్ చేశారు ఈ సినిమాలో నాగశౌర్యని కొత్తగా చూపించడానికి? ఒక జర్నీ ఆఫ్ ఏ ఒక కుర్రోడ్ జర్నీ అండి అది. అంటే ఇప్పుడు ప్రతి మనిషి జర్నీ సిమిలర్గానే ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని ఇష్టపడడం, ఏదో కష్టం రావడం ఇది. సో ఇందులో షో అనే అతనికి ఏం కష్టం వచ్చింది అనేది నాది యూనిక్ పాయింట్ అనమాట. అంటే అందరికీ ఒకే కష్టాలు ఉండవు కదా. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్కి ఆ సెంటర్కి వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటనేది యూనిక్ థింగ్ అండి. అండ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. నాగశౌర్య, ఇప్పుడు ఇందాకలో ఒక మాట అన్నావు, నన్ను నచ్చుకున్న వాళ్ళకి, నా సినిమా నచ్చుకున్న వాళ్ళకి అని. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ సినిమా ద్వారా నువ్వు కంప్లీట్గా ఒక పండగని క్రియేట్ చేసే నమ్మకం నీకు వచ్చిందా సినిమా కంప్లీట్ అయ్యాక? నమ్మకం కంటే బాగా ధైర్యంగా ఉన్నాను. ధైర్యంగా ఉండడం అనేది చాలా చాలా గొప్ప మాట, పెద్ద మాట కూడా. సో ఎందుకు అలా ఉన్నానంటే, నేను ఏదైతే విన్నానో కథ దానికంటే బాగా తీయలేదు, దానికంటే తక్కువ తీయలేదు, చెప్పింది చెప్పినట్టుగా తీసాడు. సో నాకు చాలా బాగా చెప్పాడు, సినిమా చాలా బాగా తీసాడు. అది మాత్రం ఒక డైరెక్టర్ తీసినప్పుడు ఆ డైరెక్టర్ మెచ్చుకోవడం తప్పేంటండి? తప్పలేదు. డైరెక్టర్ ఇన్నాళ్ళు కష్టపడి పనిచేసి దాని గురించి కాదు. తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్, ఈ మధ్య రోజుల్లో సినిమాలు వచ్చిన వాటిలన్నీ కూడా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిన సినిమాలన్నీ. ఈ అబౌవ్ ది లైఫ్ ఏదైతే ఉన్నాయో ఆ సినిమాలు బాగా ఆడుతున్నాయి ఇన్ జనరల్గా. కొన్ని సినిమాలు కనుక మీరు తీసుకుంటే ఆ అబౌవ్ ది లైఫ్ పాయింట్ ఏంటి సినిమాలో? అండి, ఇప్పుడు మీరు మీ ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు తోపని ఫీల్ అవుతారు లేరా? ప్రతి ఒక్క మనిషి సొంత ఊరు వెళ్ళంగానే, మీరు యుఎస్ అయినా సరే, అమెరికా అంటే కెనడాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మళ్ళీ మరి ఇండియాకి వచ్చి మళ్ళీ మీ ఊరికి వెళ్ళేసరికి మీరు తోపు. అదే ఫీలింగ్ మీరు వేరే ఊర్లోకి వెళ్తే ఉంటుందా? కదా. మీ దగ్గర ఆ ఊర్లో వేల కోట్లు సంపాదించినా ఆ ధైర్యం అయితే రాదు కదా. ఇది ఊర్లో జరిగే కథ, ఒక తోపులా అనే ఫీల్ అయ్యే కథ. సినిమా తోపులా వచ్చింది అంతే, ఇంకా దీని నుంచి ఏం చెప్పను. శౌర్య గారు, చలో తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ఉంది సార్ ఇది. మీ సెంటర్ పేరండి, మీ ఊరి పేరు? నా పేరు వెంకట్, 10 TV రిపోర్టర్ని. మీ ఊరు పేరు చెప్పాల్సిందే, చెప్పాల్సిందే. వెనకాల ఏదైనా కథ ఉందండి? మొత్తం మందే సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటరా? ఎస్.
సో చెప్పండి సార్. చలో తర్వాత మళ్ళీ అంత ఎంజాయ్ చేస్తుంది ఈ ట్రైలర్ అయితే చూస్తుంటే. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు మీరు కొద్ది సిక్ అన్నారు, అంటే ఒక ఫైట్ సీన్ ఏదో జరుగుతున్నప్పుడు అసలు ఏమైంది అప్పుడు, ఏంటి దాని గురించి? నేను చెప్తాను. యాక్చువల్లీ పెళ్ళి ఇంకా ఒక 4 days 3 days అదే 3-4 daysలో పెళ్ళి ఉందండి. ఫస్ట్ ఫైట్ అంటే మీరు చూసుంటారు, వినాయకుడి ఫైట్ ఒకటి ఉంటుంది. సో అందులో ఏంటంటే కొంచెం బాడీ కనిపించాలని చెప్పి అంటే నేనే అడిగాను. ఈ సో అడిగితే సరే పవన్ కావాలంటే లేదు లేదు నాకు కావాలన్నా అని చెప్పాను. సో ఏంటంటే షూట్ చేస్తున్నాము, 2 days నుంచి వాటర్ తీసుకోవట్లేదు, సెలవే కూడా ఇంటేక్ తీసుకోకూడదు. సో ఆ రోజు షూట్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత డెడ్ టాప్స్ అన్నమాట. సో ఆయన బ్రీతింగ్ అర్థమవుతుంది నాకు అరౌండ్ 11:30 ఆ టైంకి బ్రీతింగ్ అర్థమవుతుంది. లైక్ అయినా చేద్దాం అంటున్నారు. లైక్ లేదన్న అని చెప్పేసరికి అక్కడ నుంచి షూట్ లొకేషన్ నుంచి అయితే 70 kilometers అండి. సో ఆయన వెళ్ళిన తర్వాత మేము రిమైనింగ్ పోర్షన్ షూట్ చేస్తుంటే మాకు న్యూస్ వస్తుంది అనమాట, శౌర్య గారికి లాస్ట్ వస్తుంది అని. సో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, టు బి ఫ్రాంక్ ఎనఫ్, ఇంకో 15-20 minutes ఏమైనా కొంచెం డిలే అయితే ఇట్ వుడ్ బి డేంజరస్ అని. అప్పుడు నేను లోపలికి వెళ్ళాను, పవన్ మరి ఎప్పుడు ప్లాన్ చేద్దాం పవన్ అని అంటున్నారు. ఈలోపు వాళ్ళ ఫాదర్ పక్కన ఉంటే అసలు బుద్ధుండే మాడుతున్నారు మీరు, అసలు ఏం జరుగుతుంది పెళ్లి పెట్టుకుని అని. సో ఎక్కడైతే మేము ఆ సీక్వెన్స్ ఆపామో, సో ఎండ్ షాట్ అదే సేమ్ అయినా ఆ డెడికేషన్కి వీ నీడ్ టు హ్యాట్స్ ఆఫ్ అండి. అదే షాట్ మళ్ళీ చేసి అక్కడ ప్యాకప్ చెప్పాం. అంటే లిక్విడ్ ఎందుకు తీసుకోకూడదు అంటే యాక్షన్ దానికి అంటే సంబంధం? పొట్ట వస్తుందండి నిజంగా, జోక్ చేయట్లేదు, సీరియస్లీ. వాటర్ కూడా 2 days నుంచి తీసుకోవట్లేదు. బేసిక్లీ ఏంటంటే బాగుండడానికి, మామూలుగా బతకడానికి బాగుంటుంది, బట్ మిమ్మల్ని అందరిని మెప్పించడానికి, ఒక మోడల్లా ఉండడానికి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మేము చాలా కాంప్రమైజ్ అవుతాం. అది మీకు తెలియదు బేసిక్లీ, అంతే. చాలామందికి ఎందుకు అంటారు, నిజంగానే ఎందుకు అని మేము అనుకుంటే ఏ హీరో 6 pack చేసేవాడు కాదు, మీకు గొప్ప గొప్ప సినిమాలు వచ్చేవి కాదు, అంతే. శౌర్య సార్, లక్ష్మీనారాయణ, యూసుఫ్ కూడా బస్తీ, హైదరాబాద్. ఓ సినిమా ట్రైలర్ చూస్తుంటే అంటే వంగవీటి రంగ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది, మీరేం చెప్తారు? కాదండి, అది చెప్పు. బేసిక్లీ రంగారెడ్డి అనే ఒక సెంటర్ ఉంటుంది, సినిమా దాని మీద జరుగుద్ది. అండ్ ఆ సెంటర్కి ఆ పేరు ఎలా వచ్చింది అనేది సినిమా. బట్ ఇది ఎటువంటి మనిషికి సంబంధించిన కథ కాదు. అయితే మన ఆంధ్రాలో జరిగిన ఏ సంఘటనకి ఇది సంబంధం లేదండి. బేసిక్ ఊరు నుంచి వచ్చిన అబ్బాయి పొలిటీషియన్గా మారతాడా ఇందులో? అంటే సినిమా ఎన్నో కోట్లు పెట్టి తీసాం, ప్లీజ్. మీ వెనకాల పోస్టర్ కూడా అదే కనిపిస్తుంది. ఓ మీరు అలా వేసుకున్నారా? అస్సలు కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద టౌన్. మా ఊర్లో జరిగే ఒక కథ. అండ్ ఆ ఊర్లో నేనే తోపు అనుకునే ఫీల్ అయ్యే ఒక యంగ్ కుర్రోడు కథ అది, అంతే. తప్ప ఒకరిని చంపేసి ఇంకోటి అది మీరు అనుకునేది మాత్రం అసలు రంగబలి సినిమా అది కాదు కాదు. దీన్ని మాత్రం ప్లీజ్ ఇష్యూ మాత్రం చేయొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. రంగబలి బాహుబలికి పోటా? లేదండి, అస్సలు కాదు. థ్యాంక్ యూ. శౌర్య, నా పేరు రాజాబాబు అండి, వరంగల్ జిల్లా కేసముద్రం కిష్టాపురం సెంటర్ నుంచి వచ్చాను. సో ఈ సినిమా కథ చెప్పినప్పుడు గట్టిగా కొట్టబోతున్నాం అనే ఫీలింగ్ ఎప్పుడు కలిగిందండి? అండి, ప్రతి సినిమా కథ విన్నప్పుడు ఇది కొట్టేస్తాం మామూలుగా ఉండదు అనిపిస్తుంది. పేపర్ మీద ప్రతి సినిమా హిట్టే అండి. ఈ డైలాగ్ ఇలా చెప్పించాలి, ఈ సీక్వెన్స్ ఇక్కడ తీయాలి, ఈ యాక్టర్ని పెట్టాలి అని అక్కడే సినిమా అనేది తప్పుడు అడుగులు వేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే సినిమా చెప్పినట్టుగా తీసాడు ఎందుకు అంటున్నానంటే, చాలాసార్లు నేను అనుభవించా. ఇది కాదు కదా నేను అనుకుంది, ఇది కాదుగా నాకు చెప్పింది, ఇది ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి చాలాసార్లు అనుకున్నాను. సో నేను వచ్చాను ప్రతి నెక్స్ట్ డైరెక్ట్గా అదే చెప్తా, నువ్వు చెప్పినది నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు. సో అందుకే చిన్న మిస్టేక్స్ జరుగుతాయండి, అందుకే మెచ్చుకోవడం జరిగింది. అంటే తప్పటడుగులు వేయకుండా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఒక బ్యాలెన్స్గా టీంని నడిపించడానికి మీరు ఏం చేశారు? సపోర్ట్ అండి, బేసిక్ సపోర్ట్ ఏంటంటే వాళ్ళు అడిగిన దానికి నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది వస్తే బాగోదని చెప్పడం, అది అర్థం చేసుకుంటే ట్రావెలింగ్ బాగుంటుంది. పవన్ అనేది నాకు ఏ రోజు ఆ స్ట్రెస్ తీసుకురాలేదు. విల్ బి గ్రేట్ డైరెక్టర్ అండి. మీరు చూస్తూ ఉండండి, ఇంకొక 5 yearsలో పెద్ద స్టార్తో తీయబోతాడు, 2-3 పెద్ద స్టార్తో తీయబోతాడు. నాకు అంత నమ్మకం ఉంది ఈ డైరెక్టర్ మీద. శౌర్య గారు హియర్. మనం వెళ్ళే దారిలో గుడికి దండం పెట్టుకుంటాం, బట్ ఏంటంటే బారికి మీరు ఊరు నాకు తెలుసు, ఆ మందు గురించి తొందర ఇంకా దేనికి ఉండదు.
మై నేమ్ ఇస్ వెంకటేష్ అండి, విజయవాడ ప్రకాష్ నగర్ సెంటర్. అదే నా క్వశ్చన్ అంటే ఇదే, అంటే మనం వెళ్ళే దారిలో గుడికి దండం అయితే పెట్టుకుంటాం, బట్ బార్కి దండం పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? మన ఆంధ్ర తెలంగాణలో మ్యాక్సిమం 99% వరకు అన్ని దేవుడి పేర్లు ఉంటాయి వైన్ షాపులకి. దండం పెట్టుకుంటే తప్పేంటండి? ఇది వైరల్ న్యూస్. శౌర్య గారు నా పేరు సతీష్ అండి. పరకాల అమరధామం అనేది చాలా ఫేమస్ అండి మా సంఖ్యలో. శౌర్య గారు, సినిమా మీ రంగబలి అనౌన్స్ చేసి టీజర్లు ఇవన్నీ వదిలిన తర్వాత అన్నిట్లో ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే మనల్ని ఎవర్రా ఆపేది అనేది ఒకటి కోట్ చేస్తూ ఒక సాంగ్ కోట్ చేయడం జరిగింది. అంతకుముందే అది పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో అన్నమాట. దీనికి ఎలా క్యాచ్ చేసుకోవడం జరిగింది, అది ఎంతవరకు మీకు ప్లస్ అయింది? నాకు ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ కదా, 1.5 year బ్యాక్ చెప్పినప్పుడు ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ సాంగ్ లిరిక్స్ కూడా 50-60% డైరెక్టర్ రాశాడు లిరిక్స్ కూడా. సో ఆ రోజు నాకు అన్న ఫస్ట్ సాంగ్ ఎలా ఉండబోతుందంటే మన ఊర్లో మనల్ని ఎవరు ఆపేది అని. అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇంకా మొదలెట్లేదు దాని గురించి. సో అది చెప్పిన వెంటనే నేను పవన్కి చెప్పాను, పవన్ అదిరిపోయింది కాన్సెప్ట్, చాలా ఈజీగా అది ఎవరైనా ఫీల్ అయ్యేది, అది మన మనసులో ఉన్న మాటని నువ్వు బయటికి చెప్పావు, చాలా బాగుంది, నువ్వే రాసేచ్చు కదా లిరిక్స్ అంటే ఓకే అన్న రాయడం స్టార్ట్ చేశాడు. సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ అన్నారు, మాకు అడ్వాంటేజ్గా తయారైంది అది. అంటే ఇక్కడ ఈ పవన్ అక్కడ ఆ పవన్ రెండు సింక్ అంతే. సో అంటే ఇప్పుడు మీకు చెలో తర్వాత నెక్స్ట్ అశ్వత్థామ ఇవన్నీ కూడా, సో ఆ రెండు సినిమాలు మీకు ఎంతో మనసుకు దగ్గర మంచి హిట్లు ఇచ్చాయి. ఆ తర్వాత అన్నీ కూడా సో ప్రతికూల ఫలితాలు వచ్చాయి, మీరు నిరాశపడ్డారు, అభిమానులు కూడా నిరాశపడ్డారు. ఈ సినిమా మీద సో మీరు వచ్చిన కంటెంట్ మీద చూస్తే ఆ చెలో ఛాయలన్నీ కనబడుతున్నాయి. సో ఎంతవరకు ఆడియన్స్ని ఈ సినిమా అట్రాక్ట్ చేయబోతుంది? ఇది నన్ను ప్రేమించేవాళ్ళు కదా అండి, సినిమా ప్రేమించే ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఇది సినిమా నచ్చుద్ది. గట్టిగా చెప్తున్నాను, ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుద్ది. అండ్ ఈ ప్రెస్ మీట్లో మీరు చెలో గురించి మాట్లాడారు కదా, మళ్ళీ నేను వేరే సినిమాకి వస్తే రంగబల్లి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అంత పెద్ద హిట్ అవుతుందండి ఈ సినిమా. అంటే మీ ప్రతి సినిమాలో అమ్మాయిలకి, కొత్త అమ్మాయిలకి లక్కీ చామ్ అని, మీ హ్యాండ్ లక్కీ చామ్ అంటారు చాలామంది. మీ సినిమాలో వచ్చేసి అమ్మాయిలు కూడా మంచి పెద్ద స్టార్స్ హీరోయిన్లు అవుతున్నారు. సో ఈ అమ్మాయిని ఎవరు చాయిస్, మీదా లేకపోతే డైరెక్టర్దా? పవన్ అడగండి అది. శౌర్య గారు, నా పేరు గంగాధర్ అండి, మాది లేపాక్షి. అది లేపాక్షి ఫేమస్. ఇందులో అనంత శ్రీరామ్ గారు కూడా కనిపించారు. ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి? మా డైరెక్టర్ చెప్పొచ్చా అండి? బికాజ్ నాకు డౌట్, ఎందుకంటే అనంత శ్రీరామ్ గారు యాక్ట్ చేయగలరు, యాక్ట్ చేస్తారు, యాక్ట్ చేయాలని ఉంది అనే విషయం నాకు నిజంగా తెలియదు. నేను మా డైరెక్టర్ చెప్పిన తర్వాత నేను షాక్, అవునా నిజంగానా బాగుంటుందని చేస్తే, బట్ సరిగ్గా యాక్ట్ చేయకపోతే మాత్రం దొరికేస్తాం పవన్ అని చెప్పాను. ఆయన యాక్ట్ చేసిన విధానం నాకైతే అద్భుతం. బట్ ఆ ఆప్షన్ ఎలా అనిపించిందో మా డైరెక్టర్ మీరు చెప్తారు. అంటే అనంత శ్రీరామ్ గారు ఇందులో విలన్, చాకో గారి పిఏ అండి. లైక్ నేను ఒకసారి ఆలీతో సరదాగా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, అలీ గారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ చూశాను అనమాట. సో అప్పటి వరకు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అసలు ఇంతలా ఉంటారు ఆయన అని చెప్పి అప్పటి నుంచి ఈయనకి మంచి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అంటే ఆయన చాలా మంచి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది ఇన్ ద సెన్స్ లైక్ నా సినిమాలో. సో అనుకున్నా, తర్వాత ఆయన అప్రోచ్ అయ్యాను. లైక్ ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. చాలా బాగా చేశారు. శౌర్య గారు, భీమవరం దగ్గర గోట్లపాడు అని ఒక సెంటర్ ఉందండి, ఆ ఊరు మాది. రాధావాసం సెట్ నా పేరు. భీమవరంలో ఎవరు చూసినా గోల్డ్ చైన్ వేసుకుంటారు, ఎందుకంటే అక్కడ అది ఒక ట్రెండ్. మీ ముగ్గురిని చూడగానే ఈ సినిమా సూపర్ హిట్ అని మీ ముఖంలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ ట్రైలర్ కూడా ఆది జూనియర్ ఎన్టీఆర్ గారు ఆది ఆ స్టైల్లో కట్ చేశారు ఈ ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రంగబలి అనేది ప్రేక్షకుల్ని ఎంతవరకు తీసుకురాగలుగుతుంది అనేది చెప్పండి. మీకు ట్రైలర్ నచ్చింది కదా సార్, ఇంకా దాని మించి ఇంకేం కావాలి సార్? నాకు సీరియస్లీ చెప్తున్నాను, మీకు కామెడీ కావాలా? భయంకరంగా ఉంది. అండ్ నేనైతే కామెడీ సినిమా చేయడానికి అయితే రాలేదు ఇండస్ట్రీకి. నేను ఏ సినిమా తీసినా ఒక కథ చెప్పడానికి వచ్చాను. అండ్ ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంటుంది. అండ్ అన్నిట్లో లాస్ట్లో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ఇప్పుడున్న సొసైటీలో ఏదైతే జరుగుతుందో బయట, దాని గురించి అడ్రస్ చేయడం కూడా జరిగింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ పవన్. మనల్ని ఎవర్రా ఆపేది అనేది చాలా వైరల్. పవన్ కళ్యాణ్ గారు టూర్లో అదే డైలాగ్ వేస్తున్నారు. అది మీ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందని? నాకు ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు సార్. సో లైక్ అంటే బేసిక్గా మా గట్ ఫీలింగ్ ఏముంటుంది అంటే, మీరు అన్నారు కదా సార్, గట్ ఫీలింగ్ మోర్ ఓవర్ సొంతూరులో ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది సార్. సో సొంతూరులో ఉన్నప్పుడు ఏంటంటే, అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు
మన పక్క నుంచి ఎవడైనా ఆటో వాడు ఎవడైనా వెళ్తే ఆడు తిట్టి వెళ్ళిపోయినా సరే మనం ఏం పట్టించుకోకుండా వస్తాం. అదే మన ఊర్లో ఉన్నప్పుడు ఆడు కొంచెం దూరంలో వెళ్ళినా సరే ఏంట్రా అని ఆపుతాం. సో ఆ గట్ ఫీలింగ్ అనేది మన సొంత ఊర్లో ఉంటుంది. సో అక్కడ ఎవడరా మన ఆపేది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్. సో అలా ఫామ్ అయింది. పవన్ గారు షైన్ టామ్ చాకో గారిని దసరా ముందు చూసి చేసుకున్నారా లేదా దసరా ముందు ఏం చేశారు? లేదు సార్, అప్పటికే ఆయన దసరా చేస్తున్నారు. బట్ నాకు తెలియని విషయం ఏంటంటే లైక్ నేను ఆప్షన్ చూస్తున్నప్పుడు దసరా మనకు చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా ఈజీ అయింది అనమాట అప్రోచ్ అవ్వడం. శౌర్య అంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో. అలాంటిది ఈ సినిమా ట్రైలర్లో దింపి బీపీ అనేది ఒక డైలాగ్ ఉంది. సో అవసరమా అది అలాంటి డైలాగులు? సార్ నేను ఒకటి చెప్తా, నాకు కావాలి అనుకుంటే నేను ఇప్పటికి 22 సినిమాలు తీసి ఇది కాకుండా ఏదో ఒక సినిమాలో పెట్టచ్చు. డైరెక్టర్ వచ్చి తనకు నచ్చినట్టుగా తనకు బాగా సినిమా నాకు ఒక కథ చెప్పి అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కథ చేస్తున్నప్పుడు, డైరెక్షన్ చేస్తున్నప్పుడు నాకు ఇలా కావాలన్నా ఉన్నప్పుడు నేను చెప్పను, నేను చెయ్యను. ఎలా చెప్తానండి నేను? ఒక డైరెక్టర్ అంత మంచి జాబ్ చేస్తుంటే తనకు కావాల్సిన ఇవ్వడం. అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగా ఏ మనిషికి అయినా బీపీ వస్తే, కోపం వస్తే పాటలు పాడరు కదండి, బూతులే కదా మాట్లాడతారు. అండ్ ఇప్పుడు నేను అక్కడ నిజంగా చెప్తున్నాను, ఎవరన్నా ఎక్స్ట్రాలు చేసి సంకెక్కితే ఎవడైనా అదే చేస్తాడు. మీకు కోపం వస్తే ఏవైనా ప్రతి మనిషి కోపం వస్తుందండి, మన మనుషులు అండి. మనకు కోపం వస్తుంది, మనకు బాధ వస్తుంది, మనకి ఏడుపు వస్తుంది, మనకి ఆనందం వస్తుంది. కానీ ఏది ఆ క్షణం మాత్రమే ఉంటుంది. సో ఇది నా క్యారెక్టర్ అండి. సినిమాలో ఏదైతే చూసారో అది నా క్యారెక్టర్. మీడియా ముందుకు వచ్చాను తప్ప నేను మాట్లాడకూడదని తప్ప, నేను ఫ్రెండ్స్తో మాట్లాడతాను. మీరు మాట్లాడరా? చూస్తున్న ఆడియన్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతారు. ఇది అందరికి తెలిసిన లాంగ్వేజ్, అంతే తప్ప దాయడానికి ఏముంటుందండి అది. హీరోయిన్ అంటే బూత్ అనేది అంటే బూత్ అనేది అంటే నేను ఏమంటానంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరి మీద మన కోపం వచ్చి అంటే నేను పాజిటివ్గా చూస్తానండి. ఎందుకంటే నా మైండ్లో ఒకటి మీద ఫ్రస్ట్రేషన్ ఉంది, దీన్ని అమ్మ అని చెప్పి పక్కొచ్చి ఆ మాట అనేస్తే నా మైండ్లోంచి అది వెళ్ళిపోతుంది. సో అదేంటంటే అదొక స్ట్రెస్ రిలీఫ్ అండి యాక్చువల్లీ. అంటే ఒక సినిమా భలే ఉందిరా అని చెప్పి ఫ్రెండ్కి ఫోన్ చేసామనుకోండి, అవునా అంటారు, అరే సినిమా మామూలుగా లేదు అని చెప్తేనే కదా. అంటే ఒక విషయాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసే విధానానికి అది ఒక పాజిటివ్గా తీసుకుంటే అది చాలా మంచి విషయం. అది हीरोइन जी ఒక నిమిషం. पहली बार तेलुगु फिल्म में आप एक्ट कर रहे हैं. Yes. आपको कैसा सेलेक्ट किया और आपका कैरेक्टर रोल क्या है इसमें? So I'm a medical student in this, and I'm Sahaja, very natural, not at all artificial, very honest. And so my director Pawan, he saw my one picture in a white chudidar I'm wearing in that, and he saw Sahaja in me, and he called me for the look test. Then he was convinced. He gave me 2-3 scenes to enact, and yeah, he was convinced then that I'm Sahaja. Basically from which state? I'm from Kaithal, Haryana. Like that's my hometown. Thank you. శౌర్య, ఈ మధ్యలో ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే దిగి కొట్టారు కదా. సో ఏంటి అది అసలు అంత రియాక్ట్ కావాల్సిన అవసరం ఏమి వచ్చింది? దాని వెనక ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటి? కొట్టలేదండి అతను, నిజంగా కొట్టలేదు పాపం. బట్ మీ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇప్పటికి ఎప్పుడు చెప్పదలుచుకోలేదు. బట్ మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది. ఎందుకంటే ఈరోజు లవ్ మ్యాటర్లో ఒక అతను నేను జీవితంలో ఏం సాధించలేకపోతున్నాను అది అని చెప్పి తారక్ అన్న ఫ్యాన్ ఒకడు సూసైడ్ చేసుకుని చావడం జరిగింది. అండ్ అలా చాలా తప్పు. అండ్ ఆ సందర్భం వచ్చినప్పుడు చదివాను కాబట్టి మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే అండి, నేను ఒక పని మీద వెళ్తుంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి రోడ్డు మీద కొడుతున్నానండి, కుక్కట్పల్లి రోడ్డు మీద. సో కొడుతుంటే ఎందుకు కొడుతున్నాను ఆగి ఎందుకు కొడుతున్నాను అంటే ఆ అమ్మాయి ఏముందో తెలుసా అండి, నా బాయ్ ఫ్రెండ్ కొడతాడు, చంపుతాడు. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, నిజంగా కొట్టే అబ్బాయి నేను పెళ్లి చేసుకోవద్దు, అది మంచిది కాదు, మీకే మంచిది కాదు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు. సో మిమ్మల్ని కొట్టకుండా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటేనే పెళ్లి చేసుకోండి. కొడతాడు, తిడతాడు, ఏం చేసినా భరిస్తాం అనుకునే వాళ్ళతో మాత్రం ఉండొద్దు మీరు. అది నేను అబ్బాయి తప్పు అని చెప్పట్లేదండి, ఈ విషయంలో ఖచ్చితంగా ఆ అమ్మాయిదే తప్పు, 100% తప్పు. అది అమ్మాయికి ఏం చెప్పారు సమాధానం? ఇంకేం చెప్తామండి, ఇంకా అలా అంటే ఏం చెప్పమంటావు? నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను. నన్ను చంపేసినా పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు అని అంటే నేను ఇంకేం చేస్తానండి, ఇంకా చెప్పండి. కొంతమంది ఏమో నేనేం ప్లాన్ చేశానంటున్నారు, కొంతమంది ఏమో నేనేదో టీఆర్పీ రేటింగ్ కోసం చేశానంటున్నారు. నో, ఇట్స్ నాట్. అమ్మాయి ఎవరో తెలియదు, అబ్బాయి ఎవరో తెలియదు. బట్
సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను, అమ్మాయిలు తప్పు చేస్తున్నారు ఈ మధ్య. కొన్నిసార్లు చూసుకుని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అదొక్కటే. కరెక్ట్ మనిషిని నమ్మితే అమ్మాయిలు తప్పు చేయనట్టు. అమ్మాయిలు తప్పు ఒకే ఒకటి చేస్తారు, కరెక్ట్ అబ్బాయిని కాకుండా రాంగ్ అబ్బాయిని ఎంచుకుంటేనే పెద్ద తప్పు. అది ఏం సార్? లాస్ట్ వన్ క్వశ్చన్ అండి. లేదు సార్, నేను మంచోడిని. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఎనీబడి? ఓకే. సార్ డైరెక్టర్ సార్, ఈ మూవీలో మీ చూస్తే సెంటర్ అండి. సెంటర్ విజయవాడ అండి, వినాయక థియేటర్ సెంటర్ అంటే ఫేమస్ అక్కడ. సూపర్. సో క్యారెక్టర్ చూస్తే కొన్ని ఇయర్స్ బ్యాక్ పందెం అని ఒక మూవీ వచ్చింది జగపతి బాబు గారిది. సేమ్ ఆ మూవీలో కూడా జగపతి బాబు గారు మొత్తం అంతా స్టార్టింగ్లో చిల్లర అల్లరిగా ఉంటారు, లాస్ట్లో ఆ ఊరు కోసం ఒక పొలిటీషియన్ లాగా ప్రెసిడెంట్గా చేస్తారు. సేమ్ దీంట్లో సార్ క్యారెక్టర్ కూడా అట్లానే ఉంటుందా? సారీ గారు. అంటే బేసిక్గా కుర్రోళ్ళు ఎవరి ఊర్లో వాళ్ళు అలాగే ఉంటారు కదా, బట్ పొలిటికల్గా అయితే అలా ఏమి ఉండదండి. ఇది అంటే ఇది కంప్లీట్ ఒక సెంటర్ గురించి కదా. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ Thank ఫర్ you, ఆల్ thank యువర్ you, thank you, thank you, క్వశ్చన్స్. బాబాయ్, thank you. అండ్ చాలా ఇచ్చేసాం. అండ్ ఓల్డ్ అన్ని వెళ్ళాక చూసుకోవచ్చు మనం కూర్చొని. నాకు అంటే పవన్ గారు, సార్ నాకు ఇదే ఫస్ట్ టైం మైక్ పట్టుకోవడం. నేను తెలియక ఏమన్నా తప్పుగా మాట్లాడతా ఐఎమ్ సారీ. మాట్లాడా లేదా? మాట్లాడలేదు కదా, మరి ఎందుకు పోవాలి? మా పవన్ మంచి సినిమా తీశాడు, ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ July 7th. బాయ్. పవన్ మాత్రమే కాదు, ఎంటైర్ టీమ్ అందరికీ కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం. ట్రైలర్ అంత చక్కగా ఉంది, అంత బాగుంది, అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ July 7th రంగబలి మన అందరి ముందుకు రాబోతుంది కాబట్టి థియేటర్స్కి వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ.